15 రోజుల 20 రోజుల ఇడికి రాబట్టి పొద్దుగల 6 గంటలకు నిన్న అయితే 6 కూడా కాలే ఇడికి వచ్చే వరకు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు? 15 రోజులు 20 రోజులు అని చెప్తున్నాం కదా. ఒక్క బస్తా మళ్ళీ రైతులు ఎవరు వస్తలేరట కదా యూరియాల కోసం అని. వీళ్ళంతా ఎందుకు వచ్చారు మరి? వీళ్ళంతా కాదు రైతులు ఎవరు అన్నోళ్ళు. ఆయన వేసినకై లేచి ఇతరులకు వచ్చి చూసే వరకు చల్లగా ఉందని మళ్ళీ పోయి వేసిలో కూర్చుండే. మీకేం కనబడుతుంది? మీకేం కనబడుతుంది మేడం? వేసిలో కూర్చున్న వాళ్ళకి ఏం కనబడుతుంది? సత్తున మీద రోడ్డు మీద పడి కట్టం చేసుకుంటే పెట్టుకోవటం వేలు పెట్టి ఎత్తివి. మాకు గతి రేఖ మందిది కూడా పట్టుకుంటుంది. మరి ఏ గది కావాలి? ఏ గది కావాలి? ఇక వీడి ఇంటిని రాదు చస్తే ఇక ఈయన మనసాక్షి ఇస్తే ఆయన కవులు కట్టుకుంటాడు. మళ్ళీ ఏం బాగలేదు కదా అని చెప్తున్నారు. ఎవరవ్వ మీకు చెప్పటాలు ఏడ కూర్చుని చెప్తుండు. ఇంటికాడ ఏసులో కూర్చున్నానికి ఏం ఏర్పడుతుంది? ఎండకు వచ్చే చల్లగా ఉందని మళ్ళీ పోయి కూర్చుండే ఏం కనబడుతుంది? ఇక నీ కళ్ళకు రక్తం మొత్తం తిరిగి రావాలంటే ఎంతగానో మొత్తం తిరుగుతాం. మొదలు చెప్పనుండే మనసాంశులు రా వ్యవసాయాలు బంద్ చేసుకోరా అని. మేము వ్యవసాయం చేయండి ఆడికే బతారా వీళ్ళంతా? మేము చేయందే బతారా మీరంతా? తిరిగి యాస్ట్ వస్తుంది అంటే తిరగాలి. వాళ్ళేమో వేసిన కూర్చుంటారు. నాటేసిన 2 నెలలకు తగ్గదు. ఎందుకు ఇక నువ్వు పండుగ నాకు ఇచ్చేందుకు ఇయ్యకెందుకు నాకు అది? ఒక్క మనిషిని ఆటో మీద కొంచెం నాటుకాడ దించాలి, మళ్ళీ ఎక్కించుకోవాలి, మళ్ళీ ఇంటికాడ దించాలి. ఎంత అవుతున్నాయి? 700 అవుతున్నాయి ఒక ఆడదానికి. ఇదంతా బాగా పూర్తగానే తిరుగుతాండ్రు. రైతుకు మంచిగా మేము వేసిన పెట్టి సాస్తున్నాము నేను వచ్చినా అని చెప్తుండా మీకు? ఇది కాదా కనబడతలేదా? ఏం మాట్లాడతామా? చేసుకుంటే బతికేటోళ్ళము. 10-12 ఎకరాలు చేస్తున్నా నేను. నాకు గదిరేక మందిది కూడా పట్టుకొని చేస్తున్నా. వానికేం కట్టిస్తా? అయిపోయి ఎత్తిపోయా పాట ఎత్తిపోయా. వాందేం పోయింది? మంట దెబ్బ తీసుకుంటే గవే 5 లక్షలు ఇస్తారేమో. పిల్లల వాసి మనమే పోతాం. ఎవరి మూల్యం పోతుంది? ఏం పంచాదయ్యా? మాకు 15 రోజులు మేడం రాక. 15 రోజులు కానీ పొద్దుగాల 7 గంటలకు 6 గంటలకు వచ్చినామంటే 1 దాకా ఉండి చూసిపోతున్నాం. మా పరిస్థితి ఏంది? 10 ఏళ్ళ కోల లేదు, 20 ఏళ్ళ కోల కూడా లేదు. ఇంత బాధ ఈ రోడ్డు మీద. మాకెందుకు ఈ బాధ? ఎవరు చేసిండు? 10 మంది చేసిండు, 5గురు కట్నం ఉంచిండు. ఏమి ఇచ్చిండు? ఏమనుకో చిన్నగా 1 లక్ష లోపు 50 లోపు ఇవి చేసిండు ఊకున్నాడు. ఆయన ఏం చేసిండు? ఏం చేసిండు? ఏమిచ్చిండు? చూపిమన్ ఇటు రమ్మని ఎవరో ఉత్తరం మంచిగా చేనులోనే ఉంటున్నారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటుర్రు. ఈ రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారంటే ఇవి అంది. ఇగో ఇవన్నీ ఏంటి ఇవి? ఇవి ఇంట్లో బాయికాడ వండేటినా, పొలంలో వండేటియా, ఇంట్లో వండేటియా? ఆయన మాట్లాడింది ఎవరో. రమ్మని ఊరికి మేము ఈయన ఉంటాం. మా బతికేంది? మేము దామంటారా? గణపురం గుడికందల గణపురంకి వెళ్ళి తిరుక్కుంటా పొద్దున 6 గంటలకు వస్తే మళ్ళీ 1-2 గంటలకి ఇన్నే ఉండిపోతున్నాం మేము. రోజు సంచు దొరుకుతలేవు. ఇక పాస్బుక్ లేమంటే జిరాక్స్ లేమంటే తెచ్చుకుంటా పెట్టుకుంటా పోతున్నాం. ఇయ్యాల వస్తుంది రేపు వస్తుంది అని ఆ చెప్తున్నా. బండ్లు వస్తలేవు, ఊరి వస్తలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాం. మస్తు కుల్ల వేసినామంటారు. కుల్ల వేసినాక షట్టర్ ఎందుకు బంద్ ఉంది మేడం? మేము ముంగట ఒక సంచి తీసుకోవారు. ఇప్పుడు వచ్చి 20 నిమిషాలు అవుతుంది. మీరు మరి లేనప్పుడు ఏడుకెళ్ళి ఇస్తారు. మరి వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఎవరు బ్లాక్ చేసినా ఆసామికే పోతాయి కదా. ఒకటి ముడితే ఇంకోటికి రావు. ఇప్పుడు బ్లాక్ ఏడే చేస్తున్నాడు. వాడికి సంచలే లేవు. ఇలాంటి 4-5 రోజులే కంటిన్యూ వీడికి వచ్చి పొద్దున్నే సాయంత్రం 6 గంటలకు వచ్చి మళ్ళీ 1 దాకా ఉండిపోడు. ఇప్పటి వరకు ఒక మన సంచి కూడా రాలే. ఏం మంచిగా చేసిండు? అట్లా కాదు మేడం. ఒక దుకాణం అన్న ఇప్పుడు ఎంత 10:30-11 అవుతుంది. వాడి షాప్ ఎందుకు చేయలేదు? చూసిండ షాపు. మరి వాళ్ళు మందు మసాలన్నాక మేము ఎందుకు వస్తాం మేడం? ఇప్పుడు 4 వచ్చినాయి అనుకో, బాయికనే ఉంటాను నేను. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. రోడ్డు మీదకి వస్తే 10 రూపాయలు అయిపోతాయి ఛాయ్ తాగితే. బాయికాడ ఉంటే 10 రూపాయలు కూడా మా పని మేమే చేసుకుంటాం. రోజు ఇదే పని అవుతుంది. 15 రోజులే అయ్యాలి అడిగి. అయిపోయినాక ఎందుకు అది యాళ్ళకు పెట్టుబడి నాటేసినాక ఇవి యాళ్ళకు చల్లకపోతే మందు ఇది వరి లేవది. ఆ వేసిందంతా వేస్ట్ అయిపోతుంది. నాటు దునకాలు వీళ్ళు వచ్చినాము
ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. మాకు మందు దొరకక అది వాళ్ళకే వేసుకుంటేనే మాకు పంట పండుతుంది. అది లేక మాకు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాం. రైతు అంతా మొత్తం రైతులం మొత్తం తిరుగుతున్నాము. మందు దొరుకుతలేదు. కుళ్ళ అయినాక మాకు ఎందుకు వస్తాం మేము? కుళ్ళ లేకనే మేము ఇదన్నా లైన్ కట్టాలంటే కొట్టుకున్నాడు, నూకేసుకున్నాడు. ఇది ఇంత లేదు, ఇప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. ఇప్పుడే అవుతుంది పరిస్థితి అంతా. ఇప్పుడు మసాలా రావాలి, మాకు ఇవ్వాలి. ఈ మాకు ఎందుకు ఈ గోదా గొడ్డు ఇదంతా ఇసిపెట్టుకొని ఆడ కైకిలోళ్ళు మన అంతా వేసుకొని ఇసిపెట్టి మేము రోడ్డు మీద ఉండు 4 గంటలు 3 గంటల దాకా లైన్ కట్టుడు. మాకు ఏం కావాలి? ఇవన్నీ మాకు ఎందుకు మందు రావాలి, మాకు ఇవ్వాలి. మేము ఇది మసాలా యాళ్ళకు తప్పకు చల్లకపోయే వరకల్లా చేనులు ఎత్తలేవు. అదొకటి మీకు ముచ్చట, మాకు మందు కావాలి. యూరియా దొరకడం మొత్తం రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా వల్ల మొత్తం రైతులు రోడ్డు మీద పండుకుంటారు. రోజు లైన్ కట్టాలి, రోజు వస్తుంది అనగానే మండలానికి రావాలి, రోజు పనిషి పెట్టుకొని ఆడోళ్ళు మగోళ్ళు వచ్చి లైన్ కట్టాలి. ముందు చూపు లేక ఈ ప్రభుత్వం, ఎందుకంటే ముందు చూపు ఉండాలి. ఫస్ట్ ఏమనంటే కేంద్రం ఇస్తలేదు, వాళ్ళు యూరియా ఇస్తలేరు, మేము అందుకే ఇస్తలేమంటే ఇదివరకు ఇచ్చినప్పుడు యూరియా ఇదివరకు ఉన్నది కూడా కేంద్రమే కదా. అప్పుడున్నది కేంద్రమే, ఇప్పుడున్నది కేంద్రమే. అప్పుడున్నది మోడీ గవర్నమెంట్, ఇప్పుడున్నది మోడీ గవర్నమెంట్. అప్పుడు ఎందుకు దొరికింది, ఇప్పుడు ఎందుకు దొరుకుతలేదు? అప్పుడు ముందు చూపుతోనే రాష్ట్రాలకు యూరియా కేటాయిస్తారు. కేంద్రం అనేది ప్రతి రాష్ట్రానికి ఇంత అని కేటాయిస్తుంది. ఆ కేటాయించిన యూరియా మనకు వానాకాలం వస్తుందంటే ఇల్లు దారుకోవడానికి వానాకాలం వానలు పడతాయని ఇల్లు దారుకుంటామా లేదా? ఆ ఇల్లు దారుకుంటాం వాన వస్తుందని. వానాకాలం వస్తుంటే కనీసం అవగాహన లేదు. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఉంటారు, అవగాహన సదస్సు ఉంటుంది. ఏం పంట వేస్తున్నారు అని రాసుకపోదురు. మునుపు ఆ పంట రాసుకపోలే. కనీసం ఎంత వేస్తారు, ఈ వానాకాలం వరి ఎంత వేస్తారు, మక్క ఎంత వేస్తారు అనేది రాసుకుంటే ఓ అవగాహన వస్తుంది. వ్యవసాయ అధికారులు అనేది కనీసం ఊళ్ళలోకి వచ్చిన అధికారులు కూడా ఎవ్వరు లేరు. రైతులకు ఏంటంటే ఈసారి వానాకాలం ఉంది, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిరు మల్లన్న సాగర్, ప్రతి ఊళ్ళో కాళేశ్వరం కట్టినామని చెప్పారు. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇస్తుంటే మరి వరి నాట్లు వేస్తారు. ఆ వరిటికి నాటు సరిపడా ఎరువులు తేవాలనా లేదా? తేలిక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు చూపు లేక, కనీసం ఆయనకు నిజంగా అవగాహన ఉంటే ముందు మనకు ఎంత పడుతుంది, రైతులు ఎంత వ్యవసాయం చేస్తారు, ఈసారి ఎరువులు ఎంత పడతాయి, అది ముందు చూపుతోనే ముందుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే కేంద్రం దానికి కేటాయిస్తుంది. ఏది లేదు, కేంద్రం ఇస్తలేదు, మేము ఇస్తలేము. మరి ఇదివరకు ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్లో కేంద్రమే ఉంది కదా. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఇంత అధ్వానం లేకుండే, అంతో ఇంతో దొరికింది, మంచిగా ఉండే. ఇప్పుడు కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మరి దరిద్రంగా పాలైంది. మీరేమో అట్లా అంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే రైతులు ఎవరు లైన్లలో నిల్చుంటలేరు అంటే వీళ్ళంతా రైతులు కాదా? వీళ్ళంతా కూలీళ్ళ? మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా రైతులా, కూలీళ్ళ, లేకపోతే రౌడీలా? నేను కాదన్నది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కళ్ళు కనబడతలేవు, ఆయన కళ్ళు కనబడతలేవు. ఆయన మంత్రి ఆయన ఏం పేరు, తుమ్మల నాగేశ్వరరావు అంటాడు రైతులు ఎవరు లైన్లో ఉంటలేరు. మరి ఎవరు పండుకుంటుర్రు ఈడ? ఇంకా యూరియా కనీసం ఇప్పుడు ఈ ఊరికి ఓన్లీ వస్తుందన్న సమాచారంతో ఇంతమంది వచ్చారు. వచ్చిందంటే చూడండి మీరు లైన్ ఎట్లుంటుందో. అది కనీసం ఒక్క బస్తా కూడా దొరకదు. ఒక్కొక్కరు 3 రోజుల నుంచి లైన్ కట్టారు. ఇప్పుడు ఆ షాప్లో రైతు ఆక్రోశం అని ఉంది, ఆ షాప్లో పాస్బుక్లు ఇందున్నాయి. లైను బండి వచ్చిందంటే కొట్టుకొని వస్తారు. ఇక్కడ బండి వస్తుందన్న సమాచారం రాకపోతేనే, ఇది సమాచారం లేకనే ఇంకా వస్తుందట నేను చెప్పడుతున్నాడే. కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, ఇది వేరే ఉద్దేశం కాదు. రైతులకు నిజంగా సమాచారం కాకుండా ఫస్ట్ మన వానాకాలం వస్తుందంటే ఎక్కువ వరి నాట్లు వేస్తారు. వానాకాలం వస్తే యాసంగి అంటే తక్కువ వేస్తారు. ఫస్ట్ వ్యవసాయ అధికారులు సదస్సులు పెట్టి ఎంత వేస్తారు దాన్ని రాసుకపోయి దాన్ని చేస్తే ఇవాళ ఈ కొరత ఉండేది కాదు. కేవలం వాళ్ళ ప్రభుత్వం వైఫల్యంతోనే ఇది రైతులకి ఈ కష్టాలు, వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షాలమని కాదు, ఇదని కాదు, రైతులు గతంలో కూడా ఇంత ఇబ్బంది అయితే ఎప్పుడు వాళ్ళే. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే పడ్డారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే పడుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మోడీ ప్రభుత్వమే ఉంది. 10 ఏళ్ళ నుంచి యూరియా కష్టాలు లేని ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే ఒంటెత్తి పోగొడలు అంతే, ఏం లేదు, అవగాహన లేదు, ఏది లేదు. రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న ఈ ప్రభుత్వం నిజంగా ఈ స్థానిక సంస్థలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తున్నారు రైతుల తరఫున ఖచ్చితంగా. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతే అన్నిటికీ రైతు కాబట్టి ఆ రైతును కాపాడే ప్రభుత్వమే బాగుపడుతుంది. ఈ ప్రభుత్వం ఇక కొన్నేళ్ళ బాగుపడదు. ఖచ్చితంగా ఇది తగిన బుద్ధి చెప్తారు. వచ్చే ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నాం, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. ఇప్పటికైనా నిజంగా మీకు కేంద్రానికి విజ్ఞప్తి చేసి ఒక్కసారైనా ఢిల్లీకి ఇన్నిసార్లు పోతుండు,
యూరియా కోసం ఒక్కనాడని అడిగిండా ఏ రోజు కూడా అడగలే. ఏ వ్యవసాయ శాఖ మంత్రి కన్నా పోయిరా, ఎవరైనా పోయిరా? ఎవరు ఢిల్లీకి పోరు. రేవంత్ రెడ్డి మాత్రం 50 సార్లు ఢిల్లీకి పోయిండు. ఆయన ప్రభుత్వానికి చెప్పింది లేదు, సెంట్రల్కి చెప్పింది లేదు. మరి మా తెలంగాణలో ఇంత యూరియా కష్టాలు ఉన్నాయని చెప్పింది అయితే ఎక్కడ లేదు. పోతుండు అంతే తప్ప ఏం లేదు. ఈసారి ఆయన పోయినప్పుడు ఈసారి మళ్ళీ పోతుండేమో. ఈసారి ఆయన పోయినప్పుడు ఆ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పి మాకు యూరియా తెలంగాణలో యూరియా చాలా కష్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా మళ్ళీ 50,000 టన్నులో ఎంతనో కొంత కావాలని చెప్పి మూరబెట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది. దీన్ని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము.